నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 9న మాజీ మంత్రిని అరెస్టు చేశారు. ఈ కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో పాటుగా గత ఏడాది నవంబర్ 12న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనకు దిగారు. ఈ కార్యక్రమంలో అంబటి పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని పట్టాభిపురం పిఎస్లో పీటీ వారెంట్ నమోదు కాక దానికి సంబంధించి కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం మాజీ మంత్రికి బెయిల్ ని మంజూరు చేసింది. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గత నెల 31వ తారీఖున కేసు నమోదైన విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి మన 9వ తారీఖున అయితే బెయిల్ మంజూరైంది. కాకపోతే గత సంవత్సరం నవంబర్ 12వ తారీఖున ఏదైతే పీపీపీ విధానానికి సంబంధించి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ విషయంలో పోలీసులపై దౌర్జన్యం చేశారంటూ పట్టాభిపురంలో నమోదైన కేసు విషయమై ఈరోజు బెయిల్ మంజూరైంది. దీనికి సంబంధించి ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన వైసీపీ లీగల్ కోఆర్డినేటర్ మనతో ఉన్నారు. ఈ మాటలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈరోజు బెయిల్ మంజూరైంది కదా, అంటే ఈరోజు బయటకు వస్తారా, లేకపోతే ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇక్కడ రేపు బయటకు వచ్చే అవకాశం ఉన్నాయి? అదే అండి, ఏదైతే క్రైమ్ నెంబర్ 76/26లో నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసులో ఎప్పుడైతే రాంబాబు గారు అరెస్ట్ ఈరోజుకి సుమారు 10 రోజులు కావస్తుంది. ఆయనకైతే 9వ తారీఖున ఆ క్రైమ్లో అయితే బెయిల్ అవ్వడం జరిగింది. ఆయనకి బెయిల్ అవుతుందన్న అక్కస్తోటి ఇమీడియట్గా ఏం చేశారంటే గత సంవత్సరం 2012 నవంబర్ 12వ తారీఖుని ఏదైతే పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో క్రైమ్ ఉందో ఆ క్రైమ్లో ఆయన మీద కావాలని చెప్పేసి నిన్న ఆధారబాధాగా పీటీ వారెంట్ ఇష్యూ చేసి దాని మీద రిమాండ్ ఇవ్వడం జరిగింది మన మేజిస్ట్రేట్ వారు. దాంట్లో మేము బెయిల్ అప్లికేషన్ ఫైల్ చేస్తే నిన్న రోజున ఫైల్ చేస్తే ఈరోజు గౌరవ మేజిస్ట్రేట్ గారు ఈరోజు దాని మీద బెయిల్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా అంత బెయిల్ ప్రాసెస్ అంతా ఈరోజు జరుగుతుంది. గంటన్నరలో ఈరోజు సాయంత్రం లోపల కానీ లేదా రేపు ఉదయం కానీ రాంబాబు గారు సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు మీరు బెయిల్కి సంబంధించిన ఆర్డర్ కాపీ మీ దగ్గర ఆల్రెడీ ఉందా, లేకపోతే ఎంతసేపులో అది వచ్చే పరిస్థితులు ఉన్నాయి? మీరు ఎన్ని గంటలకు సబ్మిట్ చేస్తే ఈరోజు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి? అదే సెంట్రల్ జైల్ రూల్స్ ప్రకారంగా అయితే 5 గంటల లోపల మేము ఇవ్వగలిగితే ఈరోజు రిలీజ్ అవుతారు. కాని పక్షంలో రేపు ఉదయమే రిలీజ్ అవుతారు. మేమైతే ఆల్రెడీ బెయిల్ ఆర్డర్ ప్రాసెస్ అంతా జరిగిపోయింది. ఆన్ ది వేలో ఆర్డర్ కాపీ వస్తుంది కాబట్టి ఒక గంటన్నరలో వస్తే కానీ తప్పకుండా ఈరోజు రిలీజ్ అవుతారు. కాని పక్షంలో రేపు 10 గంటల లోపల రిలీజ్ అవుతారు. అయితే మనం చూడొచ్చు, ఈరోజు 5 గంటల లోపల కనుక బెయిల్ ఆర్డర్ కాపీని లోపల సబ్మిట్ చేస్తే, సెంట్రల్ జైలు లోపల సబ్మిట్ చేస్తే అక్కడ సూపరింటెండెంట్ దీన్ని పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత 5 గంటల తర్వాత భోజనానికి ముందే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. లేని పక్షంలో 5 దాటితే కనుక రేపు ఉదయం 7 గంటలకి ఇచ్చే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉదయం 7 గంటలకి ఇస్తే 10 దాటిన తర్వాతే ఇక్కడ ఆయన బయటకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ర్యాలీ కూడా జరిగే పరిస్థితులు అయితే పూర్తిగా కనబడుతున్నాయి. ఈ లోకల్ ఇక్కడ వైసీపీ లీడర్లు ఉన్నారు, వీళ్ళంతా కూడా ర్యాలీగా ఈయన ఇక్కడ నుంచి తీసుకెళ్లే పరిస్థితులు కూడా పూర్తిగా కనబడుతున్నాయి. ఇది ఇక్కడ తాజా సమాచారం. కెమెరా పర్సన్ మహేష్తో